నెల్లూరు జిల్లా ఆత్మకూరులో దొంగ నోట్లు ముద్రించి చలామణి చేస్తున్న రాజా, తోట వినయ్, ఉరిమి నితిన్ అనే ముగ్గురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి సుమారు 1,90,000 రూపాయల కొత్త 500, 2,000 రూపాయల నోట్లు, కంప్యూటర్ ప్రింటర్ను స్వాధీనం చేసుకున్నారు. చెడు వ్యసనాలకు బానిసై వీరు ఇలా గ్రామీణ ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకుని దొంగ నోట్లు చలామణి చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ప్రాంతాల్లో తిరుగుతుందని ఆత్మకూరు సిఐ గారికి మరియు రజాక్ ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు వీళ్ళు చర్చ చేస్తూ ఉండగా ఒక ముగ్గురు మనుషులు కొండూరు కుమార్ రాజా, తోట వినయ్, ఉరిమి నితిన్ అనేవాళ్ళు వీళ్ళంతా నెల్లూరుకి చెందిన వాళ్ళు. వీళ్ళు నెల్లూరు పాలెం సెంటర్లో అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 1,90,000 రూపాయలు విలువ చేసే నకిలీ నోట్లు, వాటిల్లో 1,50,000 500 రూపాయల నోట్లు, ఒక 40 2,000 రూపాయల నోట్, 20 2,000 రూపాయల నోట్లు పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు చెప్పిన కన్ఫెషన్ స్టేట్మెంట్ మేరకు వాళ్ళు వీటిని తయారు చేయడానికి ఉపయోగించినటువంటి కంప్యూటర్ స్కానర్స్ని నెల్లూరులో స్వాధీనపరుచుకున్నారు. ఆ తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళల్లో కొండూరు కుమార్ రాజా అనే అతను పాలిటెక్నికల్ డిస్కంటిన్యూ చేశాడు. తోట వినయ్ అనే అతను ప్రైవేట్గా డిగ్రీ చదువుతూ ఉన్నాడు. ఉరిమి నితిన్ అతను ఇప్పుడు ప్రజెంట్ నెల్లూరులో 3rd ఇయర్ పాలిటెక్నికల్ చదువుతూ ఉన్నారు. వీళ్ళకి గతంలో ఎలాంటి నేర సంబంధించినటువంటి కేసులు లేవు. తల్లిదండ్రుల దగ్గర ఉండకుండా ఒక రూమ్లో ఉండటం, జల్సాలకు అలవాటు పడటం, దానివల్ల ఈ ఖర్చుల కోసం ఈ ప్లాన్లన్నీ వేసి రీసెంట్గా ఈ నోట్లు ప్రింట్ చేయడానికి పూనుకున్నారు.